ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరించడం వలన రవితో కలిసి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం, స్పాంటేనియస్గా థింక్ చేయటం. అంటే కొంతమందికి తెలివితేటలు ఉంటాయి, అక్కడ ఆ పని అయిపోయిన తర్వాత అబ్బా ఇలా చేస్తే బాగుండురా అన్నట్టు ఉంటుంది. మీకు అలా కాదు, ఆ పని అవుతూ ఉండగానే వెంటనే మీ మైండ్ పని చేయటం ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంది. అలాగే ఏదైనా ఒక ప్లాన్ చేశారంటే మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్లో కూడా ఒక మంచి థాట్తో ముందుకు వెళ్ళేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక సమస్య వస్తుందంటే మీ సిక్స్త్ సెన్స్ ముందుగానే చెప్పేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది, దీనికి మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది. ఇలా మీరు ప్రతిదీ ఒక అవగాహనతో ముందుకు వెళ్ళేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. కాకపోతే కాస్త మానసిక ఒత్తిడైతే ఉంటుంది. దాన్ని జయించాలంటే కాస్త ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేయాలి. ముఖ్యంగా ఏమిటి, ధ్యానాన్ని చేయండి. ఆ ధ్యానం కాస్త మెంటల్ ప్రెజర్ని తగ్గిస్తూ ఉంటుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. కాకపోతే కాస్త ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. దాన్ని మాత్రం మీరు కొద్దిగా లెక్క పెట్టుకోవాలి, తప్పదు. అలాగే మీ సంతానం హెల్త్ మీద కూడా కాస్త ఫోకస్ చేయాలి. మరి స్త్రీలతో పరిచయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు మంచి జరుగుతుంది. ఇక కుటుంబ విషయాల్లో మాత్రం కాస్త ఆచితూచి ఆలోచించి అడుగులు వేయండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా సరే కాస్త పెద్దలతో మాట్లాడి మీ ఇంట్లో ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఏకపక్ష నిర్ణయాల వలన కుటుంబంలో కాస్త ఇబ్బందులు కూడా చెలరేగే సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో మాత్రం దూకుడైతే పనికిరాదు, నిదానంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక రుణ ఒత్తిడైతే తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఏదైనా స్థిరాస్తులు కొనాలి అనుకుంటే మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఇక విదేశీయాలు వెళ్ళాలి అనుకునేవారు మాత్రం చాలా గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వివాహం కాని వారికైతే కాస్త ఆలస్యం, చిన్నపాటి మరలా చెప్తా ఉంటాం, ఇలాంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా వాటిని అందుకునే ప్రయత్నాలు మీరు చేయాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి సమయం. ఏదో మీరు ఏ పని చేసినా మీ సొంత ప్రయోజనం కోసం చేస్తున్నారనేటువంటి అపవాదం మోసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అందువలన మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మరి ఉద్యోగస్తుల గురించి ఎలా ఉంటుందంటే, పనుల్లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా అవన్నీ తొలగిపోవటం, మరలా ముందుకు వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ప్రమోషన్లకి అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల సహాయ సహకారాలు కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపారస్తులు కూడా బాగుంది. కాకపోతే అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పడతా ఉంటాయి. ఏదో వెనకేద్దాం అనుకున్నా అంతగా లాభపడే సూచన అయితే లేదు. డబ్బు విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవాళ్ళు మాత్రం ఏదైనా వ్యాపార ఒప్పందాల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలి. తొందరపాటు అయితే పనికిరాదు. షేర్ మార్కెట్కు దూరంగా ఉండటం చాలా మంచిది. చిరు వ్యాపారస్తులు అయితే శ్రమకు తగ్గ ఫలితాలు అయితే ఉంటాయి. కళారంగం వారు మాత్రం అవకాశాల కోసం మీరు కూడా కాస్త ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులకు బాగానే ఉంది. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. కాస్త మైండ్ పెడితే ఇంకా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కాస్త కేర్ఫుల్గా ఉండాలి. నర్వస్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది. ఇక ప్రేమికులైతే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బాగుంది. మరి ఈ రాశి వారికి 2, 4, 10, 12 అనుకూలమైనటువంటి తేదీలు. 6, 8, 13 కాస్త కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. కన్యా రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం
విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి కుజగాయత్రి చదువుకుంటే సరిపోతుంది. తత్పురుషాయ విద్మహి శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్. ఈ మంత్రం మీరు 18 సార్లు ఉదయం సాయంత్రం చదవండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఎవరికైనా సరే కందిపప్పు కలిసినటువంటి పదార్థాన్ని ఏదైనా లేనివాడికి మీరు పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.